పలాసలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుంది. 2.65 ఎకరాల్లో వరిచేలు కోసేసిన దుండగులు, లబోదిబోమంటున్న బాధితులు. గతంలో బెదిరించి వారే దారుణానికి పాల్పడ్డారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలాసలో ల్యాండ్ మాఫియా ముఠా ఆగడాలు పెచ్చిమీరుతున్నాయి. పలాస జాతీయ రహదారి పక్కన కంబిరిగాం రెవెన్యూ పరిధిలో ఉన్న కీర్తిశేషులు చొక్కర బాలరాజు, చొక్కర కామరాజు పేరున ఉన్న 2.65 ఎకరాల జిరాయితీ పంట భూములపై కబ్జాకోరులు కన్నేశారు. చొక్కర బాలరాజు భార్య మధురలక్ష్మి, చొక్కర కామరాజు భార్య పార్వతిలు 2.65 ఎకరాల్లో వేసిన వరి పంటను దుండగులు కోసేశారు. విషయం తెలుసుకున్న పార్వతి కుటుంబ సభ్యులు పొలం వద్దకు చేరుకుని లబోదిబోమన్నారు. గతంలో తమను బెదిరించిన పలాస, పారసంబ, గంగువాడ, పల్లిసారథి, పాతపట్నంలకు చెందిన భూబకాసురులే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దొంగచాటుగా వరిచేలు కోసి వరి పన్నాలు తీసేందుకు సిద్ధపడిన వ్యక్తులపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు చొక్కర మధుర లక్ష్మి, చొక్కర పార్వతి తెలిపారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు చొక్కర పార్వతి అండి. 40 సంవత్సరాల నుంచి మా పొలం చేస్తున్నామండి. పొలం భాగానికి ఇచ్చేస్తున్నాము. సగం భాగం మాకు ఇస్తున్నారు, సగం భాగం వాళ్ళు ఉంచుకుంటున్నారు. ఈ సంవత్సరంకి మేమే చేసాము. మా పొలం దౌర్జన్యంగా వాళ్ళు కోసేస్తున్నారు సార్. దానికోసం మాకు మీ సహకారం కావాలా, పోలీసుల సహకారం కావాలా, వీడియోల సహకారం కావాలా. మీరు కొద్దిగా మాకు సాయం చేసి పెట్టండి సార్.